జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని 10వ శ్లోకం చూద్దాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. లోకంలో దుర్యోధనుడు ఇరు సైన్య వర్గాల మధ్యన బలాల అంచనాని వేసుకుంటూ ఉంటాడు. ఒక పక్క దుర్యోధనుడి సైన్యం ఎంతో అపరిమితంగా భీష్మ పితామహునిచే విశేషంగా రక్షింపబడుతూ ఉంటుంది. మరో పక్క పాండవుల సైన్యం పరిమితంగా భీమునిచే రక్షింపబడుతూ ఉంటుంది. ఇక్కడ దుర్యోధనుడు భీముడి గురించి ఎందుకు ప్రస్తావించాడంటే, భీముడు చాలా బలమైన వాడు. దుర్యోధనుడికి బాగా తెలుసు, ఒకవేళ తనకి మరణం సంభవిస్తే అది భీముడి వల్లే సాధ్యమని. అందుకే అతడికి భీముడంటే ఎంతో అసూయ. దుర్యోధనుడి సైన్యం భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్నది కాబట్టి తన సైన్యానికి విజయం నిశ్చయమని దుర్యోధనుడు భావిస్తుంటాడు.